వారికి స్వస్థత కలుగుచున్నదండి. యేసు ప్రభు వారిని 6 గంటల వరకు మ్యాక్సిమం 6 గంటలు సిలువలో అలా వేలాడదీస్తూనే ఉన్నాడండి. ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు అలా సిలువలోనే ఉన్నారు. నార్మల్గా మనకి చేతులు 2 కాళ్ళు 2 కట్టేస్తేనే చాలా పెయిన్ వస్తుంది కాసేపటికే. అలాంటిది క్రాస్ మీద సిలువ మీద 6 గంటలు నరక యాతన అనుభవించాడు. కానీ అప్పుడు కూడా దేవుడు ఎక్కడ మాట్లాడలేదండి. కానీ తండ్రి చెయ్యి విడుస్తున్నప్పుడు మాత్రం ఆక్రందన ధ్వని చేశాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అని. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తండ్రి నా దేవా యేసు ప్రభు వారు నా దేవా అని ఎందుకు అన్నారండి? తండ్రే కదా, తండ్రి అనొచ్చు కదా. ఎందుకంటే నా దేవా అని ఎందుకు అన్నానంటే అతను తండ్రి అనడానికి కూడా అర్హత లేని వారిగా ప్రభువారు అక్కడ నుంచొని ఉన్నాడండి. ఎందుకంటే మన పాపములు, మన భారములు, మన పాపములు, మన వలన వచ్చిన శాపములన్నిటినీ ఆయన మోస్తున్నారు కాబట్టి తండ్రి అనడానికి కూడా అర్హత లేదు అని ఆయన భావించి తండ్రి అనకంట నా దేవా అని సంబోధిస్తున్నాడు. ముందు అంతా కూడా మనం చూసినట్లయితే ప్రతి మాటకి కూడా నా తండ్రి చిత్త ప్రకారం నేను చేయుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో కూడా నేను తండ్రి ఏకమై ఉన్నామని, మత్తయి సువార్త 26:39లో కూడా నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిమ్మని, ప్రతి మాటకి కూడా నా తండ్రి అని సంబోధించేవాడు. కానీ 4వ మాటకు వచ్చేసరికి మాత్రం నా దేవా అంటున్నాడండి. అంటే మన పాపములు దోషములు మొయ్యడం వలన తండ్రి అనడానికి కూడా అర్హత లేని వారిగా ఒక పాపిగా అక్కడ నిలబడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇది గెత్సెమనే తోటలో కూడా ప్రభువారు ఎంతో ఆక్రందన, చెమట రక్తం రూపంలో మారిందండి. అంత ఆవేదన పడ్డారంటే తండ్రి చేయి విడవడం ఆయన సహించలేకపోయారు, భరించలేకపోయారు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాబు చనిపోయినప్పుడు 3 వారాలు ఉన్నప్పుడు ఆ బాబుని నేను కోల్పోయినప్పుడు నేను చాలా ఆవేదన చెందాను. ఇది మానవ మాతృలుగా మనకి సహజమే. కానీ ఎంతో బాధపడ్డాను. సంవత్సరం వరకు కూడా అస్సలు మర్చిపోలేకపోయాను. కానీ 33 సంవత్సరాలు కూడా ప్రభువారు వెనువెంటే తండ్రి ఉన్నాడు. నా తండ్రి చిత్త ప్రకారం నేను చేయించున్నాను, అందుకే నేను ఈ లోకానికి వచ్చాను అని తండ్రి ప్రభువారు చెప్పారు. ప్రతి విషయంలో కూడా తండ్రి ఎక్కడ ప్రభువారిని చెయ్యి విడవలేదండి. తండ్రి చిత్త ప్రకారమే చేసుకుంటా వచ్చారు ప్రభువారు. కానీ 4వ మాటకు వచ్చినప్పటికి మాత్రం తండ్రి ఏం మాట్లాడలేదు, మౌనముగా ఉన్నాడు. ఆ మౌనము ప్రభువారు భరించలేకపోయారండి. తాత్కాలిక ఎడబాటని ప్రభువారికి తెలుసు. కానీ ఆ నిమిషం ఆ సమయానికి లేఖనముల ప్రకారం అది జరగవలసి ఉంది కాబట్టి తండ్రి ప్రభువారు అది భరించలేకపోయారు. కొన్నిసార్లు ప్రభువారు మనల్ని ఒంటరితనానికి అప్పగిస్తారండి. అలా అని ప్రభువారు మనల్ని చెయ్యి విడిచారని కాదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి మాత్రమే చెప్పాలంటే మనమే చాలాసార్లు ప్రభువారు చెయ్యి విడిచిపెట్టుంటాం. మనం లోకంలోకి వెళ్ళిపోయి మారు మనసు లేక ప్రవర్తిస్తూ మన ఇష్టానుసారంగా మనం జీవించి తండ్రికి ఎంతో దుఃఖాన్ని కలుగు చేస్తాం. దేవునికి అవిధేయులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని మాట లెక్క చెయ్యం. కానీ ప్రభువారు మాత్రం మన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టలేదండి. తండ్రి ప్రేమను, ఆయన త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యోబుని తీసుకుందామండి. యోబు జీవితం దేవుడు చుట్టూ కంచె వేసినప్పుడు అంతా సమృద్ధిగా కంచె వేస్తూ ఉన్నాడు, ఆరోగ్యంగా సమృద్ధిగా ఉన్నాడు. కానీ అపవాది దేవుడి దగ్గరికి వెళ్ళి నీవు ఆ కుటుంబం చుట్టూ, యోబు చుట్టూ నువ్వు కంచె వేయడం వల్లే సమృద్ధిగా ఉన్నావు అని అంటారు. అప్పుడు దేవుడు అపవాదికి అవకాశం ఇస్తాడండి. అవకాశం ఇచ్చినప్పుడు యోబు అంతటిని, సమస్తాన్ని, మొత్తాన్ని, ఆస్తులని, పిల్లలని అందరినీ కోల్పోతాడండి. కానీ ఎక్కడ కూడా యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. అలాగే మనం కూడా దేవుని యందు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి యోబు తర్వాత 2 ఆశీర్వాదాన్ని పొందుకోవడం మనం చూస్తున్నాం. ప్రభువారు మనకి వెలుగునిచ్చుటకే ఆయన వచ్చారండి. కానీ మనం మాత్రం మన పాపముల వలన ఆయన చీకటిలో ఉండి కేకలు వేస్తున్నారు. వెలుగు జ్యోతులను చేసిన వాడే చీకటిలో ఉండి కేకలు వేయడం మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం.
ఏంటండి ఇక్కడ? భూమి మీద ఆ దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. మనకి వెలుగునివ్వడానికి వెలుగు జ్యోతిని చేసిన వాడే ఇప్పుడు చీకటిలో ఉండి మన వలన, మన పాపముల వలన చీకటిలో ఉండి కేకలు వేస్తున్నాడండి. ప్రభువారు సిలువ వేసినప్పుడు అక్కడ చిమ్మ చీకటి కలిగిందండి. అసలు ఆ సూర్యాస్తమయం ఎప్పుడవుతుందండి? సాయంత్రం 6 గంటలకి. కానీ ప్రభువారు సిలువేస్తున్నప్పుడు 3 గంటలకే చిమ్మ చీకటి కలిగిందండి. అంతేగాక ప్రభువారు చనిపోయినప్పుడు కూడా, చనిపోయాక కూడా స్వస్థత కార్యం ఒకటి చేశారండి. అది ఏంటంటే, ఒక రోమన్ సైనికుడు ప్రభువారు చనిపోయారా లేదా అని నిర్ధారించడానికి బల్లెపు పోటు పొడిచారండి. అక్కడ బలిపు పోటు పొడిచినప్పుడు రక్తం నీరు కూడా ఒకేసారి రావడం మనం చూస్తున్నాం. అలా ఎందుకయిందంటే అక్కడ కార్డియాక్ ర్యాప్చర్ జరిగింది. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఆ వాతావరణాన్ని బట్టి, మనిషి పరిస్థితిని బట్టి రక్తం గడ్డకట్టడం జరుగుతుందండి. కానీ ఇక్కడ కార్డియాక్ ర్యాప్చర్ అంటే యేసుప్రభు వారి గుండె పగిలిపోయింది. గుండె చుట్టూ బయట ఒక పొర ఉంటుంది. ఆ పొరలోకి ఆ రక్తం నీరు కూడా వచ్చి చేరడం అని జరుగుతుంది. ఆ సైనికుడు, రోమన్ సైనికుడు ఎప్పుడైతే బలిపపోటు పొడిచారో అప్పుడే రక్తం నీరు కూడా అతని మీద తుల్లింది. ఆ సైనికుడికి ఒక కన్ను కనిపించదు. ఆ రక్త నీరు ఎప్పుడైతే ప్రోక్షింపబడిందో అతని మీద, వెంటనే అతను స్వస్థత పొంది మారు మనసు పొంది ఇతనే నిజమైన రక్షకుడు, ఇతడు దేవుడు అని మారు మనసు పొందడం మనుషు. దేవుడు చూడాలంటే మనం గెత్సెమనే తోటలో కూడా పేతురు గారు ఒక సైనికునికి చెవి నరికేశారు. అక్కడ పుట్టుకోత లేకుండా చెవిని నార్మల్గా అతికించేసినట్టు మనం చూస్తున్నాం. దేవుడు ఎంత మంచివారంటే, మనం ఎన్ని పాపములు చేసినా మన దోషములు భరిస్తూ ఆయన రాను మీద వేలాడుతూ కూడా మన గురించి ఆలోచించడం మనం చూస్తున్నామండి. కానీ తండ్రి ఎడబాటును ఆయన అస్సలు సహించలేకపోయారండి. అసలు చీకటి అంటే ఏంటండి? మత్తయి సువార్త 22:13 అధ్యాయం చూడండి. అంటే చీకటి అంటే ఏంటంటే, మనం పాపం వలన వచ్చే జీతం మరణం. మరణంలో ఉండి చనిపోతే మనకు నరకం తప్పదండి. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి. అక్కడ ఏముంటాయండి? నరకంలో ఏడుపులు, పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పను. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు మనం అగ్నిలో మండాల్సిందే. పాపంలో ఉండి చనిపోతే అది మనకు తప్పదండి. కాబట్టి ఆయన మనకి నరకాన్ని తప్పించడానికి, పాప శిక్షలో నుండే అంటే చీకటిలో నుండే వెలుగులోనికి రావడానికి ఆయన చీకటిలో ఉండి కేకలు వేస్తున్నాను మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూద్దామే. మధ్యలో నుంచి చదువుదామండి. గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను. ప్రభువారు ఇక్కడ మన కోసం ఆయన చీకటిలో నుండి కేకలు వేయడం మనం చూస్తున్నాం. ఆయన అలా చేయడం బట్టే మనకు గొప్ప వెలుగు ప్రకాశింపజేస్తుందండి. మరణ ఛాయల్లో ఉన్న మనకు వెలుగు అంటే మనకు నిత్య జీవమును ఇవ్వడానికే ఆయన శిలువ మీద వేలాడుతూ మన పాపములు, మన దోషములు భరిస్తూ క్రయధనముగా ఒక గొర్రెపిల్లగా, వదుకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో పాపం చేస్తే దానికి ఒక గొర్రెపిల్లని ఇచ్చి వాళ్ళు బలి అర్పించి, మా పాపం ఇక్కడి నుంచి ముగిసిపోయింది, మా పాపానికి ప్రక్షాళన మేము చేసుకున్నామని ఒక గొర్రెపిల్లని ఇచ్చేవారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినట్లయితే ఆ గొర్రెపిల్లగా, వదుకు తేయబడిన గొర్రెపిల్లగా ఆయనే మన కోసం బలి అవ్వడం మనం చూస్తున్నామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం.
ఆయన మరణము వలన మనకి వెలుగు కలుగుతున్నదండి. చీకటిలో ఉన్న మనకు గొప్ప వెలుగును ప్రకాశింపచేయుచున్నాడండి. మరణంలో ఉన్న మనకు నిత్య జీవనం మనకి ఇస్తున్నాడండి. ఇక్కడ యెషయా గ్రంథం నెరవేర్పు ఇక్కడ జరిగిందండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. ఏంటండి, మనకి ఎలాంటి అర్హత లేదండి, ఎలాంటి అధికారం కూడా లేదు. కానీ ఆయన మాత్రం మనల్ని రాజులను చేయడానికి, ఆయన వంశంలో మనం ఉండడానికి, యాజక సమూహాలుగా పరిశుద్ధ జనాంగంగా మనం మార్చుతున్నారండి. మనకి అలాంటి అర్హత మనకు లేదు. మనం పాపంలో నిండి ఉన్నాం, కానీ మన పాపంలో ఆయన భరించి ఆయన మనకు ఆయన వంశమునే మనకు పేరుగా ఇస్తుండడం మనం చూస్తున్నాం. కాబట్టి నరక శిక్ష తప్పించబడాలంటే నేను పాపమని గ్రహించి యేసుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలండి. చాలా మంది మారు మనసు లేక తిరుగుతున్నారు. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నిజదేవుడి క్రీస్తే అని గ్రహించి మన పాపముల వలన ఆయన మ్రాను మీద వ్రేలాడి మన పాపములకు ఆయన క్రయధనము చెల్లించాడని మనం గ్రహించి ప్రభువుని నిజ రక్షకుడిగా మనం అంగీకరించుదామండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. ఏంటండి, ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలు చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ప్రభువారు చెప్పారు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్పి. నాన్నగారు ఇందాక ఫస్ట్ మాట చెప్తున్నప్పుడు ఆయన పడిన గాయాలు అవన్నట్లకి కలాంటి నీళ్ళు వచ్చాయి. కానీ ఆయన పడిన శ్రమలు మన ఈ లోకంలో మన కోసం, మన బంధువులు, మన వాళ్ళను ఎవ్వరు కూడా అందులో 1% కూడా చేయలేరు. ప్రభువారు మాత్రం మన కోసం ఎట్టి ఎన్నిక యోగ్యత లేని మనల్ని, పాపంలో ఉంటాం మళ్ళీ క్షమిస్తాడు, మళ్ళీ పాపంలోకి వెళ్తాం, మనం ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన కృప ద్వారా మనల్ని క్షమిస్తూ ఉంటాడండి. కాబట్టి ఆయన విమోచన క్రయధనముగా మన కోసం వెల చెల్లించారు. కాబట్టి క్రీస్తునందు శ్రమలు మనకు మహిమకరములై ఉన్నవి అని మనం గ్రహించి ప్రభువులో మరణం వరకు మనం నమ్మకంగా ఉందామండి. ప్రభువుని మహిమపరుచుకుందాం. చిన్న మాట దేవుడు వెనుకల్లో దీవించును గాక.